శివను సందీప్ చాలా దారుణంగా అవమానిస్తాడు. అసలేం జరిగింది? 'పలుకే బంగారం' అయిన సీరియల్ జూన్ 1 ఎపిసోడ్ పూర్తి రివ్యూ మీకోసం. జానకినేం చేశావో చెప్పు అని శివ సందీప్ని అడుగుతూ ఉంటాడు. అయితే సందీప్, నేను ఇంటికొచ్చినప్పుడే మీ మాటలన్నీ వినే వచ్చాను. నువ్వమ్మని రమ్మని అడుగుతున్నావు. అదంతా నేనిన్నాను. అమ్మ రాదు. ఎట్టి పరిస్థితుల్లోని నేను రానివ్వనంటాడు. అమ్మని నిన్ను దూరం చేస్తాను అంటాడు. చిన్నప్పుడే మిమ్మల్ని దూరం చేశాను. ఇప్పుడు కూడా మిమ్మల్ని కలవనివ్వను అంటాడు. నాకు మజ్జిగ నిజంగా అవసరం లేదు. అమ్మనిక్కడి నుంచి పంపించాలని, కావాలనే నీతో మాట్లాడడానికే మజ్జిగ అడిగానని సందీప్ అంటాడు. అవన్నీ నాకు తెలుసురా. నువ్వు మారలేదని నాకు తెలుసు అంటాడు శివ. కానీ నేను మారిపోయానని అమ్మ నమ్ముతుంది కదా. అందుకే అమ్మ ముందు అవన్నీ నేను మాట్లాడలేనుగా అంటాడు సందీప్. మా అమ్మని తీసుకెళ్ళి నా ఇంటి పని మనిషి ఇంట్లో పెడతావా అంటాడు. సత్తెమ్మని అలా అనొద్దని శివ అంటే, తను మా ఇంట్లో పని మనిషి, మరి ఇంకేమంటారు పని మనిషిని అంటాడు సందీప్. నేను మారిపోయానని అమ్మ అనుకుంటుంది. అది నాకు చాలు. అమ్మ నా దగ్గరే ఉంటుంది అంటాడు. మా ఇంటికొచ్చి అమ్మని తీసుకెళ్ళిపోదామని చూస్తున్నావు. డీసీపీ ఇంట్లోని వంట మనిషి ఇంట్లో అమ్మ ఎలా ఉంటుందనుకుంటున్నావు అంటాడు. నా దగ్గర జీతం తీసుకునే సత్తెమ్మ ఇంట్లో మా అమ్మ ఎలా ఉంటుంది? మీలాంటి మనుషుల ఇంటికి మా అమ్మ రాదు అంటాడు. ఇక శివకి కోపం వచ్చేసి సందీప్ని కొడతాడు. అప్పుడే స్వర వచ్చి చూస్తుంది. దగ్గరకొచ్చి అన్నం తింటున్నవాడిని ఎలా కొట్టావని సీరియస్ అవుతుంది. వాడు ఎంత బుద్ధిగా కూర్చుని అన్నం తింటున్నాడో, ఎందుకు ఇలా చేశావని అడుగుతుంది. నోటికొచ్చినట్లు వాగుతున్నాడు అని శివ చెప్పబోతూ ఉంటే, నువ్వేమీ మాట్లాడొద్దు, నువ్వు కొట్టడం నేను చూశాను అంటుంది స్వర. నేనెందుకు కొట్టానో కూడా తెలుసుకోవా అంటాడు. జానకి విషయంలోనే నన్ను కొడుతున్నాడని సందీప్ అబద్ధం చెప్తాడు. జానకి విషయంలో నా ప్రమేయం లేదని చెప్పినా వినడం లేదని అంటాడు. వాడి మాటలు నమ్మొద్దని శివ అంటున్నా సరే, నిజం చెప్తున్నానమ్మా, నేను నిజంగా మారిపోయాను. నేను నటిస్తే ఇంటికి రాగానే చాలా గొడవ చేసేవాడిని కదా. నేను అలా కూర్చుని, పైగా వాడికి తినిపించిన తర్వాత నేను తిననుగా అంటాడు. ఇంతకన్నా ఎలా నిరూపించుకోమంటావు అని సందీప్ నాటకం ఆడతాడు. ఇక స్వర సందీప్ని పూర్తిగా నమ్మేస్తుంది. సారీ చెప్పురా అని శివతో అంటుంది. నా తప్పు లేనప్పుడు నేను చెప్పను అంటాడు. నువ్వు తప్పు చేసావు. తప్పు చేసినప్పుడు సారీ చెప్పాలి అంటుంది స్వర. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఎప్పుడూ వాడికే సపోర్ట్ చేస్తున్నావు. ఎందుకు ఇలా చేస్తున్నావు అని శివ అంటాడు. అన్నం తినేటప్పుడు ఎవరూ కొట్టరుగా అని స్వర అంటే, వాడన్న మాటలకే కొట్టానమ్మా. వాడేమన్నాడో చెప్తాను విను అంటే స్వర వినను అంటుంది. ఇక సందీప్ మాటలే స్వర నమ్ముతుంది. ఇన్నాళ్ళు అమ్మ నా దగ్గర ఉందిగా. నేను మా అమ్మని మీ ఇంటికి తీసుకుని వెళ్ళిపోమన్నాను. జాగ్రత్తగా చూసుకోమన్నాను. పైగా అక్కడ సత్యం ఇంట్లో ఉండగలుగుతుందో లేదో. ఈ ఇంట్లో ఉండండి, నేను ఎక్కడికైనా వెళ్ళి ఇంకో ఫ్లాట్ తీసుకుంటానని కూడా చెప్పానని సందీప్ అంటాడు. అయినా వినట్లేదు. కొట్టాడు నన్ను అంటాడు. నీ చేతి వంట కూడా మిస్ అవుతున్నానమ్మా. అన్నం కూడా తినలేదని సందీప్ నాటకం ఆడతాడు. సారీ చెప్తావా లేదా అని స్వర శివుని నిలదీయడంతో, నేను చెప్పను అంటాడు. వాడు మాట్లాడేది ఒకటి, వాడి మనసులో ఉన్న ఉద్దేశం ఒకటి అంటాడు శివ. వాడిప్పుడు మారిపోయాడుగా అని స్వర అంటుంది. నిజమేనమ్మా, ఒకప్పుడు అలా ఉండేవాణ్ణి. నేనిప్పుడు మారిపోయాను అని సందీప్ అంటాడు. తను కావాలనే మజ్జిగడిగి నిన్ను లోపలికి పంపించాడని శివ చెప్తూ ఉంటే, నాకు మజ్జిగంటే ఇష్టం కాబట్టే నిన్ను అడిగానని నీకు తెలుసు కదా అంటాడు సందీప్. అవునరా, వాడికి మజ్జిగంటే నిజంగానే ఇష్టమని స్వర అంటుంది. మారలేదమ్మా, మీరిద్దరూ మారలేదు. నువ్వు వాడినే నమ్ముతావు. నువ్వు మారలేదు, వాడు మారలేదు అని ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శివ బాధగా వెళ్ళిపోతూ ఉంటే శివ దగ్గరికి సందీప్ వస్తాడు. అక్కడ ఉన్న పని వాళ్ళందరినీ పిలిచి వాళ్ళ జీతాలెంతో అడుగుతాడు. ఇక వెంటనే నీ జీతం ఎంత అని శివని అడుగుతాడు. అప్పుడే అయిపోలేదురా, సినిమా ఇంకా చాలా ఉందంటాడు సందీప్. నీకు కోపం వస్తుంది కదా, ఆవేశపడకంటాడు. ఈ రోజుల్లో ఆవేశపడితే జీరో అయిపోతాం. నువ్వు నన్ను కొట్టాననుకుంటున్నావేమో. నువ్వు నన్ను కొట్టేలా కావాలని నేను నిన్ను రెచ్చగొట్టానంటాడు సందీప్. అందుకే అమ్మ నన్ను నమ్మింది అంటాడు. నీకు తెలివి లేదురా, నువ్వు జీరో అంటాడు. నువ్వమ్మని తీసుకెళ్ళడం ఏంటి? అమ్మ కాలికేసుకున్న చెప్పులు ఖరీదు ఎంత ఉంటుందో తెలుసా? నీ నెల మొత్తం సంపాదన, నీ ఇంటి సరుకులకు నువ్వెంత ఖర్చు పెడతావో అంతకంటే ఎక్కువ అమ్మ చెప్పుల ఖరీదు ఉంటుంది. అటువంటి చెప్పులు అమ్మకు నేను కొనిస్తాను. అమ్మ హ్యాండ్ బ్యాగ్ ఎంత రేటు ఉంటుందో తెలుసా? అమ్మ కట్టే చీర ఖరీదు తెలుసా నీకు అంటాడు. నేను అమ్మకి ఖర్చు పెట్టే ఖర్చులతో నీ ఫ్యామిలీ మొత్తం 3 నెలలు బ్రతుకుతుంది అంటాడు. అమ్మని తీసుకెళ్ళి ఎక్కడ పెడతావురా? ఖాళీ రంగు డబ్బాల మధ్యన పెడతావా? అమ్మని తీసుకెళ్ళడానికి, అమ్మని చూసుకోవడానికి కావాల్సింది డబ్బు కాదు అంటాడు శివ. అందరూ మాట్లాడినట్లు డబ్బుదేముంది, ప్రేమ ఉండాలి.
డబ్బు ఈ రోజుంటుంది రేపు పోతుందని డైలాగులు చెప్తావేమో తింగరోడా. డబ్బుంటేనే అన్నీ ఉంటాయి. పొద్దున్న లేచింది మొదలు పడుకునే వరకు, పుట్టింది మొదలు చచ్చే వరకు, కట్టె కాలేదాకా కూడా డబ్బులే కావాలి, డబ్బులే ఉండాలని సందీప్ అంటాడు. నీ దగ్గర డబ్బు లేదు. నువ్వు రంగు డబ్బాగాడివి. నువ్వు రంగు వేసుకునే రంగు డబ్బావి. అమ్మ నీ దగ్గరికి రాదు, రానివ్వను అంటాడు. నువ్వు అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా నువ్వు నా ప్రేమవి, మా ఇంట్లో ఉండు, నేల మీద పడుకో, పచ్చళ్ళు వేసుకుని తినంటే ఎలా ఉంటుంది? అమ్మా కొత్త కారు కొన్నాను, కారులో కూర్చో, వెళ్ళి పూజ చేయించుకుందాం, రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ చేసి వద్దామంటే ఎలా ఉంటుంది? డబ్బు లేకపోతే ఎవరైనా సున్నాతోనే సమానం. డబ్బుంటే ఎవడైనా హీరోయే. అమ్మ నాకు మాత్రమే అమ్మ అంటాడు. అమ్మ దగ్గరికి నిన్ను రానివ్వను. అమ్మని చూసుకునే గతి నీకు లేదంటాడు. ఒక్కసారైనా అమ్మని స్టార్ హోటల్కి తీసుకెళ్ళి లంచ్ చేయించగలవా? అమ్మని సొంత కారులో తిప్పగలవా? ఇలాంటి పెద్ద పెద్ద బంగళాల్లో అమ్మను ఉంచగలవా అంటాడు. నీ వల్ల కాదురా రంగు డబ్బా అంటాడు. డబ్బులు లేనోడివి, కారు లేనోడివి, నీకమ్మెందుకు? అమ్మ ఫోటో పెద్దదిగా చేసి ఫ్రేమ్ కట్టించుకుని ఇంట్లో పెట్టుకో, చూసుకుంటూ మురుసుకో అంటాడు. అమ్మ నాదే అంటాడు. ఎందుకంటే ఎక్కడ డీసీపీ సందీప్ ఉంటే అక్కడే అమ్మ ఉంటుంది. నేనెళ్తే 10 మంది లేచి నుంచుంటారు. నేనొస్తే సెల్యూట్ కొడతారు. నువ్వు చేతిలో రంగు డబ్బా పట్టుకుంటావు, నలిగిపోయిన చొక్కాలు వేసుకుంటావు, నాకు పనివ్వండని అందరినీ అడుక్కుంటావు. నా ఇంట్లో పనిచేసే వాళ్ళకి ఇచ్చే జీతమంతా కూడా నీ నెల సంపాదన ఉండదు. నీకెందుకురా అమ్మ అంటాడు. వెళ్ళమని అవమానిస్తాడు. అమ్మ ఎప్పటికీ నాకు మాత్రమే అమ్మని ఇక శివని మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాడు. ఇక శివ బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు హాసిని, నేను శివుని ఇంటికి వెళ్ళమన్నాను, సందీప్ని కూడా వెళ్ళమన్నాను. ఇప్పుడు ఇద్దరూ ఇంట్లో కలిస్తే పెద్ద గొడవ అవుతుందేమో అని బాధపడుతూ ఉంటుంది. సత్యమ్మ ఈ గొడవలకి కారణం నేనే అంటుంది. అమ్మాయి మేడం వాళ్ళ ఇంట్లో శివ సందీప్ ఇప్పుడు కలిస్తే పరిస్థితి ఏంటి అని భయపడిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు సందీప్, ఒరే బాబీ రంగు డబ్బా, శివ నువ్వైపోయావురా. అమ్మ ముందు నువ్వు వెదవయ్యావు కదా అని నవ్వుకుంటూ ఉంటాడు. అమ్మ ముందు నిన్ను జీరోని చేశాను, దట్ ఈజ్ సందీప్ అని అనుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కడున్న బాక్స్ చూసి దగ్గరికి వెళ్తాడు. ఈ బాక్స్ ఇక్కడికి ఎలా వచ్చింది అనుకుంటూ, ఎవరు తెచ్చారు అనుకుంటూ ఉంటే స్వర దగ్గరికి వస్తుంది. ఏం చేస్తున్నావురా, ఆ బాక్స్ని గుర్తుపట్టావా అంటుంది. ఈ బాక్స్ నువ్వు తీసుకొచ్చావా అంటాడు. అవును, సత్యం ఇంటి నుంచి తెచ్చాను, వాళ్ళిద్దరి ప్రేమకు ఇది తీపి గుర్తు కదా, అందుకే తెచ్చాను అంటుంది. ఒకరి తీపి గుర్తు ఇంకొకరికి చేదు జ్ఞాపకం అవుతుంది కదా అని సందీప్ అంటాడు. వాళ్ళిద్దరిది గొప్ప ప్రేమ కదరా, అలా అంటావేంటి అంటే, గొప్ప ప్రేమ, ఫ్లాప్ ప్రేమ, యావరేజ్ ప్రేమ అని ఏమీ ఉండవుగా అంటాడు. నిజమైన ప్రేమ, అబద్ధం ప్రేమ ఈ రెండే ఉంటాయంటాడు. నేను కూడా హాసినిని ప్రేమించాను కదమ్మా అని సందీప్ అంటాడు. నా ప్రేమని గుర్తించవు, వాడి ప్రేమని ఎందుకు గొప్ప ప్రేమ అంటున్నావు? ఎందుకు నీకు ఈ వివక్ష అని సందీప్ అంటాడు. నీకు బాబీగాడి మీదే ప్రేమ ఎక్కువ కదా అంటాడు. అలా ఏమీ లేదు అంటుంది స్వర. ఎందుకు లేదమ్మా, ఉంది అంటాడు. వాడి పెళ్ళికి వెళ్ళడానికే కదా నాకు పాలల్లో మాత్రలు ఇచ్చి వెళ్ళావు అంటాడు. నాకేమో మాత్రలు, వాడికి ఆశీస్సులు, అక్షింతలు, ఇదేం న్యాయం అని సందీప్ అంటాడు. నాకు వేరే ఉద్దేశం లేదురా, బాధపడొద్దు అంటుంది స్వర. నీ గొప్పతనాన్ని, వ్యక్తిత్వాన్ని నేను తప్పు పట్టడం లేదమ్మా. నువ్వు పాలల్లో వేసిన మాత్రల వల్లే నా మనసులో బాధ కలుగుతుంది, అందుకే నేను బాధపడుతున్నానని సందీప్ అంటాడు. ఈ రోజుతో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఎటువంటి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటాయో వెయిట్ చేసి చూడాల్సిందే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.